కానీ ఆ మీరా గాజులు తీసుకోలేదని చెప్పావు కదా. మా వాడు ఆ గాజుల్ని గదిలో ఒక చోట పెట్టాడు. మీరొక పని చేయండి, గాజులు పెట్టిన చోటు చెప్తాను, ఈ రాత్రికి మీరు ఆ గాజులు ఎత్తుకొచ్చేయండి. ఏం మాట్లాడుతున్నావే? నేను ఇంటికి ఇల్లరిక పళ్ళుననుకున్నావా లేదా దొంగను అనుకున్నావా? మీరింతకు ముందు ఇంట్లో చాలా చిల్లర దొంగతనాలు చేశారని నాకు తెలుసు. ఈ దొంగతనం కూడా చేసి పెట్టండి. ఆ గాజులు దొంగతనం చేయడం వల్ల మనకేంటి ఉపయోగం? చాలా ఉపయోగం ఉంది. ఆ గాజులు దొంగతనం చేసింది ఎవరో కాదు, ఆ నర్సు మీరాని అని చెప్పి ఇంట్లో అందరినీ నమ్మిద్దాం. అప్పుడు ఇంట్లో అందరూ కలిసి ఆ మీరాని వీధిలోకి గెంటేస్తారు. మన చేతికి మట్టంటకుండా పని అయిపోతుంది. ఏమో అనుకున్నాను గాని అవంతిక, నువ్వు నన్నే మించిపోయావు. నాకంటే స్మార్ట్ స్కెచ్ వేసావు. పొగడ్తలు చాలు గాని ఈరోజు రాత్రికి ఎవరికీ అనుమానం రాకుండా ఆ గాజులు తీసుకొచ్చేయండి. అది నాకు మంచినీళ్ళు తాగినంత తీసి, ఇదిగో చీకటి పన్ని, నాలో ఉన్న టాలెంట్ని బయటికి తీసి నా టాలెంట్ ఏంటో చూపిస్తా. ఈ టైంలో ఇది ఇక్కడేం చేస్తుంది?
హేయ్ ఆగవే. ఎంత అర్ధరాత్రి పూట ఇంట్లో ఏం చేస్తున్నావే? అది బామ్మగారు అదే నిద్ర పట్టక దెయ్యంలాగా ఇల్లంతా తిరుగుతున్నావా? ఏంటమ్మా ఏమైంది? చూడ్రా, ఈ నర్సు అర్ధరాత్రి పూట ఇల్లంతా తిరుగుతోంది. ఎందుకమ్మా? ఎందుకు ఈ టైంలో లేచావు? మ్యామ్ అదే దాహం వేస్తుంటే వాటర్ కోసం. వాటర్ ఫ్రిడ్జ్లో ఉంటాయి గాని ఆ గదిలో ఈ గదిలో ఉంటాయా? అది వాటర్ కోసమే చూస్తున్నానండి, అంతే. హేయ్, నిన్ను చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. దేనికోసమైనా వెతుకుతున్నావా? అదేం లేదు బామ్మగారు, నిజంగానే దాహం వేసే వాటర్ కోసం చూస్తున్నాను. అబద్ధం అమ్మా, వాటర్ బాటిల్ కోసం చూస్తున్నానంది కదమ్మా. ఎందుకు ఈ టైంలో గొడవ? వదిలేసి. మీరా, ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్స్ ఉన్నాయి కదా, వెళ్ళి తీసుకోమ్మా. నువ్వు కూడా వెళ్ళి పడుకోమ్మా. ఏమండి ఏమండి లేవండి. అప్పుడే తెల్లారిపోయిందా? తెల్లారడం ఏంటి నా మొహం? సాయంత్రం చెప్పింది మర్చిపోయారా? ఏం చెప్పావు సాయంత్రం? మిమ్మల్ని గౌతమ్ గడ్ గదిలోకెళ్ళి కబోర్డ్లో బంగారు గాజులున్నాయి, వెళ్ళి తీసుకురండి. అవును కదా, ఈ విషయమే మర్చిపోయాను. త్వరగా వెళ్ళండి. సరే.